మహాభారతంలో అత్యంత చర్చానీయమైన ఘట్టం ద్రౌపది వివాహం. ఒక స్త్రీకి 5గురు భర్తలు. అది ధర్మానికి విరుద్ధం కదా అని నేటికి చాలా మందికి సందేహం. కానీ దాని వెనుక కేవలం ఒక పొరపాటు మాత్రమే కాదు. దాని వెనుక ఒక రహస్యమైన విధి లిఖితం ఉంది. ఈ అద్భుత వివాహం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివాహంపై రాజుల్లోనూ ప్రజల్లోనూ తలెత్తే ధర్మ సందేశం వ్యాస మహర్షి తీర్చారు. ద్రౌపది గత జన్మలో నాలాయనిగా ఉన్నప్పుడు శివుడి కోసం తపస్సు చేసింది. సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె తనకు సర్వగుణ సంపన్నుడైన భర్త కావాలని 5 సార్లు కోరుకుంది. నువ్వు 5 సార్లు కోరావు కాబట్టి వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారు అని శివుడు వరమిచ్చాడు. ఆ 5గురు పాండవులు నిజానికి ఇంద్రుడి అంశాలు. అందుకే వారు 5గురైనా ఒక్కరే. కుంతీదేవికి మరో భయం కూడా ఉంది. ఇంతటి సౌందర్యవతి అయిన ద్రౌపది వల్ల పాండవుల మధ్య ఎక్కడ విభేదాలు వస్తాయో అని ఆమె ఆందోళన చెందేది. వారి ఐక్యతను కాపాడడం కోసం ఈ వివాహం ఒక రాజకీయ అవసరంగా కూడా మారింది. అయితే ఎటువంటి విభేదాలు రాకుండా నారద మహర్షి ఒక కఠినమైన నియమాన్ని పెట్టారు. ద్రౌపది ఒక్కో ఏడాది ఇంకో పాండవులతో మాత్రమే గడపాలి. ఈ నియమాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారు 12 ఏళ్ల పాటు దేశాటన చెయ్యాలి అని. ద్రౌపది వివాహం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ధర్మం అనేది పరిస్థితులను బట్టి మారుతుంది. కొన్నిసార్లు దైవ సంకల్పం ముందు మాధవ మేధస్సు తల వంచక తప్పదు. గొప్ప లక్ష్యం కోసం, అధర్మం సహకారం కోసం తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం మహాభారత యుద్ధానికి, తద్వారా ధర్మ స్థాపనకు పునాది వేసింది. మాటకి ఉన్న విలువ, దైవ నిర్ణయానికి ఉన్న శక్తిని చాటి చెప్పే అద్భుతమైన ఘట్టం